హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 28 మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. మీరు అడిగిన 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్, దాంతోపాటుగా మనం 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, దాదాపుగా 119 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇంకొకటి ఇంపార్టెంట్, మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది, కొంచెం అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 123.65 క్లోజింగ్, మన కీ లెవెల్ వచ్చి 120. ఇప్పుడు మన కీ లెవెల్ని మార్చుకుంటాం మనం. సో కీ లెవెల్ వచ్చి ఇప్పుడు మారుతుంది. సో ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 21,880. సో దానికన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. మరోవర్ రేపు మనకి F&O ఎక్స్పైరీ ఉంది, మంత్లీ F&O ఎక్స్పైరీ. సో కొంచెం వొలటాలిటీ ఉండొచ్చు ఇంట్రాడేలో. హైయర్ లెవెల్లో ఇప్పుడు అగైన్ రెసిస్టెన్స్ 22,215. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఒకవేళ దీన్ని క్రాస్ చేస్తే 22,350 వరకు అప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 21,995. ఇది వీక్లీ పివోట్ లెవెల్, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే 21,935 మంత్లీ పివోట్. ఇవి 2 స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది, కాకపోతే మన కీ లెవెల్ కన్నా కిందనే క్లోజ్ అయింది, దగ్గరలో ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ లో ఉంది. 46,880 మన కీ లెవెల్, దానికన్నా కింద క్లోజ్ అయింది 46,785. సో ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొకటి, ఈ రోజు ఎక్స్పైరీ, మంత్లీ F&O ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది కొంచెం ఎఫెక్ట్ చూపించింది లాస్ట్ ఒక 1 అవర్. ఆ టైంలో కొంచెం మూమెంటం పైకి వెళ్ళినా కానీ పైన సస్టైన్ కాలేదు, అక్కడి నుంచి కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ మన కీ లెవెల్ అనుకోవచ్చు 46,880. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 47,260. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 46,560. దాన్ని బ్రేక్ చేస్తే 46,430. ఇవి 2 సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో కొంచెం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. 4640 కన్నా బ్రేక్ అయితేనే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ రావచ్చు. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్స్ కి 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందు ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా ఒకసారి చూద్దాం. సో రోల్ ఓవర్ డేటా చూస్తే జైడస్ లైఫ్, తర్వాత లారస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, గ్లెన్మార్క్, ఇండస్ టవర్, విప్రో, సింజిన్, హ్యావెల్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, MRF ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ కనపడుతున్నాయి. ఈ స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడం, ఎందుకంటే ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ రోల్ ఓవర్ డేటా ఉందో ఆ రోల్ ఓవర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాంట్లో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం టెక్నికల్ లెవెల్స్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం ఈ రోల్ ఓవర్ డేటా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ లో, అంటే ఎక్స్పైరీకి 1 or 2 days ముందు నుంచి మనం రోల్ ఓవర్ డేటాను జాగ్రత్తగా గమనిస్తే సో ఆ స్టాక్స్ లో కొంచెం మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం మీరు అడిగిన ఫస్ట్ 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది మార్క్సన్స్ ఫార్మా. మార్క్సన్స్ ఫార్మాలో కొంచెం పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది. అయితే ఒకటి ఇక్కడ 154 కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. ఇది మంత్లీ పివోట్ లెవెల్ ఉంది అండ్ ఈ రోజు హై వచ్చి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ రోజు హై 152. సో ఒకటి మనం దీన్ని బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయొచ్చు. 154 ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో కొంచెం ర్యాలీ రావచ్చు, హైయర్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సప్లై ఉంది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మార్క్సన్స్ ఫార్మా. ఒకటి స్టాక్ లో వీక్నెస్ ఓన్లీ 143 కన్నా కిందకి వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. సో ఇది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 166, 170 లెవెల్స్ దగ్గర షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం దీంట్లో ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది మార్క్సన్స్ ఫార్మా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గ్లోబల్ హెల్త్. గ్లోబల్ హెల్త్ లో ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది 1340. సో ఇప్పుడు దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 1340 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓవరాల్ గా హెల్త్ కేర్ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. సో హాస్పిటల్ స్టాక్స్ వీటన్నిటిలో కూడా. సో ఇది కొంచెం పాజిటివ్ మొమెంటం కోసం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. 1470 నుంచి 1510 వరకు ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో ఈ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్ మనం లాంగ్ బ్యాక్ డిస్కస్ చేసాం, అరౌండ్ 780, 770 ఆ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ స్టాక్ ని మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు అనుకున్నాం. సో ఇది అక్కడి నుంచి 1510 వరకు వెళ్ళి అక్కడి నుంచి డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ 1120 ఆ ప్లేస్ లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 1340 ఇప్పుడు క్లోజింగ్. దీంట్లో 2 రకాలుగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ వీక్నెస్ 50 DMA కన్నా కిందకు వెళ్తేనే ప్రాబ్లం అనుకోవచ్చు. 50 DMA 1250
అండ్ వీక్లీ పివోట్ 1227. సో 1227 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, అదర్వైజ్ హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఈ స్టాక్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా ప్లాన్ చేద్దాం, ఇది ఇండియన్ హోటల్స్. ఈ స్టాక్ వచ్చి ఇండియన్ హోటల్లో ఈరోజు దాదాపుగా 3% పెరిగింది. సో లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్. ఇక్కడ కొంత బేసింగ్ ఫామ్ అయింది మనకి, ఇక్కడ ఒక 6-7 డేస్ బేస్ ఫామ్ అయిన తర్వాత మూమెంటం వచ్చింది. సో ఇట్లా బేస్ ఫామ్ అయ్యి మూమెంటం వస్తే అలాంటి మూమెంటం స్ట్రాంగ్ ఉంటుంది. ఒకటి పైన హర్డిల్ ఉంది 595 నుంచి 600 జోన్. సో ఇక్కడ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్ గా హైయర్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు. స్టాక్ ని మానిటర్ పెట్టి ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో మంచి ట్రేడ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ 550 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో హైయర్ లెవెల్స్ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే హైయర్ లెవెల్లో మనకి వన్స్ ఇది బ్రేక్అవుట్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్స్ కూడా చూద్దాం ఒకసారి, బ్రేక్అవుట్ లెవెల్స్. సో 618 ఆర్ 620 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది వన్స్ 600 ని బ్రేక్ చేస్తే. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ హోటల్స్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.